వెల్కమ్ టు మై ట్రెండీ ఫుడ్. ఈరోజు సూపర్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ రొయ్యల బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండిల్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలను వేసి నేను చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ పైన వేరే బాండిల్ పెట్టుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైన తర్వాత నేను చూపించిన బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక 2 మీడియం సైజు గల ఆనియన్స్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కర్రీ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిపి 1 మినిట్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో ఒక హాఫ్ కప్ పెరుగును వేసుకోవాలి. పెరుగును వేసి బాగా కలిపి గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ రైస్ విరగకుండా బాగా వస్తుంది. ఇలా ఫ్రై అయిన రైస్లో కప్పు రైస్కి కప్పున్నర వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో పుదీనా, కొత్తిమీర వేసి దమ్ పెట్టుకుందాం. 5 to 7 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కప్పు తీసి చూస్తే అంతే, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ. చూడండి, రైస్ విరగకుండా ఎంత బాగా వచ్చిందో కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.